హలో అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోవద్దు. సో, నేను భోగి మార్నింగ్ 3:00కి 3:30కి లేసి మరీ భోగి మంట పెట్టుకున్నాం అనమాట. నేను, మా తమ్ముళ్ళు, ఇంకా ఇంట్లో రెంట్‌కున్న పిల్లలు అందరూ కలిసి పెట్టుకున్నాం పెద్ద భోగి మంట. అస్సలు లేసే పరిస్థితుల్లో లేను. బట్ స్టిల్ మళ్ళీ ఈ ఛాన్స్ వస్తదో రాదో అని చెప్పి పొద్దున్నే లేసి పెట్టుకున్నాము. సూపర్ అయింది. దాని తర్వాత మళ్ళీ కాసేపు పడుకొని లేసినాక నలుగుపెట్టి స్నానాలు చేసుకొని చక్కగా పిల్లలు, నేను అందరం నలుగుపెట్టి స్నానాలు చేసేసుకున్నాము. ఆ తర్వాత పువ్వులు కుడుతున్నాను అనమాట. పువ్వులు గుచ్చుకుంటున్నాను గుమ్మాలకు కట్టడానికి. అస్సలు ఓపిక లేదు. స్టిల్ ఓపిక తెచ్చుకొని చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఈ ఛాన్స్ దొరుకుద్దో రాదో నాకైతే తెలీదు. అందుకని ఓపిక తెచ్చుకొని మరీ చేస్తున్నాను. బంతి పూలతోటి ఎలా పడితే అలాగా గుచ్చేస్తున్నాను. ఒక్కటని ఏమీ లేదు. పిల్లలేమో ఆడుకుంటున్నారనమాట డాడీ తోటి. ఈలోపు మా తమ్ముళ్ళిద్దరూ కలిసి కింద రూమ్‌లో బొమ్మల కొలువుది అన్నీ సెట్ చేసేసారు. లైటింగ్స్ లేకుండా ఎలా ఉందో మీకు చూపిస్తాను తర్వాత క్లిప్పింగ్‌లో. లైటింగ్స్ నేను ఎళ్ళినాక పెట్టి దేవుడిని పెట్టి ఫ్లవర్స్ అంతా డెకరేట్ చేశాననమాట. లాస్ట్‌లో చిన్న ఫినిషింగ్ టచ్ ఇచ్చేసాను అది. అప్పుడు నిండుగా ఉండిందనమాట. చాలా బాగుండింది ఈసారి మాత్రం. బొమ్మల కొలువు మొత్తం లాస్ట్ ఇయర్ కన్నా బాగా కుదిరింది. లాస్ట్ ఇయర్ వ్లాగ్ కూడా చేశాను. మీలో ఎంతమంది చూసారో మరి. నేను ఐకార్డ్స్‌లో పెట్టడానికి ట్రై చేస్తాను చూడండి. ఈసారి తక్కువ మందే వచ్చినా చాలా బాగా జరిగిందనమాట. సో, అలా గుచ్చినవన్నీ అలా గుమ్మానికి కట్టేశారు తమ్ముళ్ళిద్దరూ. ఇది వితౌట్ లైటింగ్ బొమ్మల కొలువు అనమాట. ఇంకా చాలా బొమ్మలున్నాయి. కానీ పెట్టడానికి ప్లేస్ లేదు. చిన్న హాల్. అందుకనే ఉన్న దాంతోటి జంగల్ థీమ్ ఒకటి, విలేజ్ థీమ్ ఒకటి, ఇంకా రకరకాలు దేవుళ్ళ విగ్రహాలు అన్నీ కలిపి స్టెప్స్ లాగా చేసి పెట్టామనమాట. అలివేని కుండ ఉంది కదా! ఆ కుండకి చక్కగా చెరుకు గడలు పెట్టేసేసి ఫ్లవర్స్‌తో డెకరేట్ చేస్తున్నాను. అది పెట్టంగానే చాలా నిండుగా అనిపించింది. తర్వాత మీకు చూపిస్తాను. ఇంకోటేంటంటే నేను మీట్ అండ్ గ్రీట్ చేద్దామని అనుకున్నాను. అందుకనే పోస్ట్ చేశాను కూడా చేద్దామని. కానీ చాలా తక్కువ మంది రెస్పాండ్ అయ్యారు. ప్లస్ చాలా ర్యాష్‌గా కూడా మాట్లాడుతున్నారు. ఎందుకని అంత ర్యాష్‌గా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు నాకు. నా కమ్యూనిటీ ట్యాబ్‌లో చెక్ చేయండి. మీకు తెలుస్తది నేనేం చెప్తున్నానో. ఒక యూట్యూబర్ అన్నాక మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే రైట్ అయితే మీకు మేము ఇవ్వలేదండి. ఎందుకంటే మాకు కూడా మా పర్సనల్ లైఫ్ అంటూ ఒకటి ఉంటుంది. మాకు మా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతిదీ మీతో షేర్ చేసుకోవాలని రూల్ అయితే లేదు కదా! నాకసలు నచ్చలేదు అట్లా మాట్లాడడము. అందుకనే చాలా డల్ అయిపోయాననమాట. తర్వాత మళ్ళీ పుంజుకున్నాను. పండగ టైంలో నాకెందుకు ఈ తలకాయ నొప్పులన్నీ అని చెప్పి. బట్ ఎనీవేస్ మీకు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఇక్కడొచ్చి ప్రతి ఒక్క స్టెప్‌కి ఫ్లవర్స్ ఏస్తున్నా అనమాట. కొంచెం బాగా అనిపిస్తది అని చెప్పి. తర్వాత నా కృష్ణుడిని తెచ్చుకున్నాను. నాకు ఇష్టం కదా! నా కృష్ణుడిని తెచ్చుకొని కృష్ణుడిని కూడా డెకరేట్ చేసుకుంటున్నాను ఫ్లవర్స్ తోటి. తర్వాత కుందులు పెట్టేసేసి అక్కడ కూడా కొంచెం పువ్వులతోటి చుట్టూరు డెకరేట్ చేసేస్తే అయిపోతుంది. ఈవినింగ్‌కి ఇంకా దీపాలు పెట్టుకుంటే సరిపోద్ది. కుందుల కింద ప్లేట్స్ పెట్టడం మర్చిపోయాను. తర్వాత మా మమ్మీ వచ్చి మళ్ళీ ప్లేట్స్ పెట్టారు. ఈవినింగ్ దీపం పెట్టే టైంకి ప్లేట్స్ పెట్టారనమాట కుందుల కింద. సో, అది హోప్‌ఫుల్లీ మీకు ఈ వ్లాగ్ నచ్చిద్దని అనుకుంటున్నాను. చిన్న వ్లాగే అయినా చేయగలిగినంత వరకు చేశాను నేను వ్లాగింగ్ అనేది. నైట్ ఇంకా వీడియో ఎండ్ చేయలేకపోయాను. ఎందుకంటే బయటికెళ్ళాము నేను, తమ్ముళ్ళు కలిసి సరదాగా అలాగా ఫుడ్ కోర్ట్ వరకు వెళ్ళేసి వచ్చామనమాట. ఇంకా వ్లాగ్ ఎండ్ చేయడం మర్చిపోయాను. తర్వాత కుదురుతుందో లేదో అనుకునే ఎడిట్ చేసేస్తున్నాను అనమాట. హోప్‌ఫుల్లీ మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. సో, ఇదొచ్చి ఫైనల్ లుక్. లైట్స్, ఫ్లవర్స్ అన్నీ పెట్టినాక ఎలా ఉంది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో ఎండింగ్‌లో ఫోటోస్ అటాచ్ చేస్తాను. అవి కూడా చూడండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటా. అంటిల్ నెక్స్ట్ టైమ్ టేక్ కేర్. బాయ్. కుదిరింది నాకు తీరిక మాట్లాడడానికి. పొద్దున్నుంచి అటు ఇటు తిరుగుతూనే ఉన్నాం. పాప అయితే పడుకుని పోయింది. ఇప్పుడు 2 అవుతుంది అరౌండ్. కింద అన్ని బొమ్మల కొలువు అన్నీ సర్దేసేసి కొంచెం ఫ్లవర్ డెకరేషన్ అవన్నీ చేసేసి వచ్చానమాట. ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటాను. బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాను. గోల్డ్ అంతా పెట్టుకున్నాను అనమాట. ఈవినింగ్ అరౌండ్ 5 ఆ టైంకి అందరూ వచ్చేస్తారు ఫంక్షన్కి. సో, రెడీగా ఉండాలి కదా అని చెప్పి గోల్డ్ కూడా రెడీ చేసుకున్నాను. అవి వేసేసుకుని పడుకుని పోయి ఈవినింగ్ ఫ్రెష్గా రెడీ అయ్యి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఫుల్ శారీలో. సో, చూస్తుండండి బ్లాగ్ని అలాగా.
అయితే మమ్మీ దీపావళికి పట్టీలు తీసుకున్నారు కదా, అవి వాళ్ళే పెట్టుకున్నా అనమాట. పట్టీలు పెట్టుకున్నాను, నైట్ గోరింటాకు కూడా పెట్టుకున్నాను. ఏదో ర్యాండమ్గా పెట్టేసుకున్నాను ఇష్టం వచ్చినట్టు, ఓపిక లేదో పక్కన స్టిల్ పెట్టుకోవాల్సి వచ్చింది కాబట్టి పెట్టుకున్నాను. పట్టీలు పెట్టుకున్నాను, మీకు చూపిస్తాను చూడండి, చాలా బాగున్నాయి. బాగున్నాయి కదా. చాలా శారీస్ కూడా తీసుకుంది. వీలైతే కనుక ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను, లేదంటే వేరే ఏదైనా బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను. చాలా శారీస్ తీసుకున్నారు. ఉప్పాడ, గద్వాల్ చాలా ఉన్నాయి. సో అవి కూడా వీలైతే కనుక మీకు చూపిస్తాను. మీరు బ్లాగ్ని అలా చూస్తూ ఉండండి. Broken, don't ever forget you're golden. I will find a light in your soul, I'll be there. Never leaving you in the darkness, even when you're out of focus. I will be the light in your life, you'll see it clear. I'll be your inspiration, 'cause I know that you'll do just what you're told. I'll be cause I know that you'll make it on your own. పాడి పంటలు ముసుగు తల్లి ఏడాది ఏడాది పసుపు కుంకుమలిచ్చు కాపాడు. పాడి పంటలనిచ్చు మా తల్లి పసుపు కుంకుమలిచ్చు కాపాడు మా తల్లి. సిరులిచ్చు కాపాడు శ్రీలక్ష్మి వరలక్ష్మి జయమంగళం నిత్య శుభమంగళం. ఆడు వేళ గజ్జల సౌలు. ఇప్పుడే పైకి వచ్చాను నేను కింద నుంచి. కింద బొమ్మలు కొలువు పెట్టాం అనమాట. కింద పోర్షన్ కూడా మాదే. నేను లాస్ట్ టైం కూడా ఏదో ఒక విజయవాడ వచ్చిన వ్లాగ్ లోనే చూపించాను. పైకి వచ్చాను పిల్లలకి అన్నం కలుపుదామని. అయితే పిల్లలు కిందే ఉన్నారు, కిందే ఆడుకుంటున్నారు. నేను పైకి వచ్చాను. పిల్లలకి అన్నము వేడి చేసేసి తీసుకెళ్లి పెట్టేస్తాను. ఇంకా పేరెంటానికి ఎక్కువ మంది ఎవరు రాలేదు, ఎందుకంటే అందరి ఇళ్లలో చేసుకుంటూ ఉంటారు కదా, కొంచెం లేట్ గానే వస్తారు ఇక్కడ.
వాళ్ళు వచ్చేటప్పటికి ఇంకా క్రాంకీ అయిపోతారు వీళ్ళు. ఇప్పుడు అరౌండ్ 7:30 అవుతుంది, అందుకని అన్నం పెట్టేస్తే అయిపోతుందని చెప్పి పైకి వచ్చా అనమాట. సో ఇది శారీ నాది కాదు, ఇది మా అమ్మమ్మది. నాకు చాలా ఇష్టం ఈ కాంబినేషన్ శారీ. బ్లౌజ్ వచ్చి నా ఉప్పాడ శారీ మీద బ్లౌజ్ అనమాట, ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది కదా అని చెప్పి వేసేసుకున్నాను ఇలాగా. అయితే ఇది కెంపుల్ హారం. నేను ఆల్రెడీ చాలా వ్లాగ్స్లో ఇట్లాంటి వ్లాగ్స్లో చూపించే ఉంటాను. ఇది వచ్చి వైట్ స్టోన్స్ నెక్లెస్, ఇది కూడా చూపించాను నేను మీకు మధ్యాహ్నము. ఇది ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా. ఇది వచ్చి వైట్ స్టోన్స్ది. ఇది యాక్చువల్గా ఒక 10 years రూపులు మనం పెట్టుకుంటాం కదా వరలక్ష్మి వ్రతానికి, అవన్నీ కలిపి ఒకటేసారిగా ఇలా చేయించారనమాట నెక్లెస్ లాగా మమ్మీ. బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. ఇది కొత్తగా చేయించారు ఈ మధ్యనే. ఇది పెట్టుకున్నాను అండ్ బుట్టలు పెట్టుకున్నాను, చంపస్వరాలు. ఈ బుట్టలు కూడా చాలా ట్రెండీగా ఉంటాయి, ప్లస్ కొత్త దీంట్లో లాగా ఉంటాయి అన్నమాట. ఇదొకటి.